సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక అవార్డు ఆయన పేరు మీద గద్దర్ జీవి సాఫల్య అవార్డు లేకపోతే ఇంకోటి ఆయన పేరు మీద ఇవ్వండి, అది ఎవరికి సెలెక్ట్ చేయండి, ఆయన ఫిలాసఫీ దగ్గర ఉన్నాను సెలెక్ట్ చేసుకోండి. అందుకే అన్ని అవార్డులు ఆయనకి ఆయన పేరు మీద ఇస్తానంటే ఎట్లమ్మా? నేను ఆ ఆయన ఫిలాసఫీని ఆయన వ్యతిరేకిస్తాను. నేను ఆయన పేరు మీద అవార్డు నేను ఎందుకు తీసుకుంటాను? ఐఎమ్ అగేన్స్ట్ నక్సలిజం, అగేన్స్ట్ మావోయిస్ట్ ఫిలాసఫీ, నేను ఎందుకు తీసుకుంటాను ఆయన పేరు మీద? సో అట్లా వ్యక్తిగత పేరు మీద అందుకని ఇవ్వరు. ఈ బుద్ధి జ్ఞాన ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది కానీ ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు నందిని సింహాన్ని మార్చారు గత ప్రభుత్వం. సరే మీకు నీ ఎలా చేయ కాదు నా పురం చేయదు, వాళ్ళు ఏం చేసినా మార్చాలని దౌర్భాగ్యాలు మార్చుకోండి. మా సింహ కాదు వీళ్ళు మార్చుకోవాలి, ఆయన వాళ్ళు సింహ అన్నారు కనుక మార్చుకుంటే ఏం మార్చుకోవాలి? బుద్ధి జ్ఞానం ఉంటే. తెలంగాణ కవి దాశరథి, మహాకవి దాశరథి తెలంగాణ కవి, ఆయన రాశాడు, ఏమని రాశాడు? కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. అంటే తెలంగాణని ఒక వీణతోటి పోల్చాడు. వీణా అవార్డుని పెట్టు, వీణా అవార్డు నువ్వు గౌరవంగా ఉంటుంది. ఒక తెలంగాణ కవి మహాకవి రాసిన దాంట్లో తీసుకున్న పదం ఉంటుంది. వీణ అందరికీ కామన్. ఈ ఆలోచన కావాలి ప్రభుత్వానికి. మనం ఒకటి పెడుతున్నామంటే అందరికీ ఆమోదంగా ఉండాలి. ఏదో నాకు నచ్చాడు కనుక గద్దరు పేరు మీద అన్నీ ఇచ్చేస్తానంటే పిచ్చి పనులు కదా అది. ఈ ప్రభుత్వం అంతే. ఈ ప్రభుత్వం సుతీసానా లేదు, ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేసారు. ఈ అధికారం వచ్చేసారు. ఈయనకేమో ఈ సీఎంగా మంత్రి కూడా చేయలేదు, ఇంతకుముందు మంత్రి కూడా చేసిన అది అనుభవం లేదు. సడన్గా సీఎం అయ్యాడు. తంతే అక్కడ సోనియా కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు తీసుకుని ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈ కనుక ఏ విషయం మీద పూర్తి అవగాహనతో ఒక స్టడీ చేసి మాట్లాడటం అలవాట్లేదు ఆయనకి. ఏదో కూడా మాట్లాడేటప్పుడు అప్పటికప్పుడు అవి ఆ భాష అది నిన్న కూడా ఏదో